రవికుమార్ గారి దగ్గరికి వెళ్తే, రవికుమార్ గారు, మనం చూస్తున్నాం ఇవాళ కూటమికి సంబంధించి ఒక రకమైన డిస్కషన్ జరుగుతుంది. మరోవైపు వైసీపీ ఇప్పటికే నవరత్నాలు ప్లస్ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ మేనిఫెస్టోలో సూపర్ 6తో పాటు మరికొన్ని అంశాలను చేర్చి ఇవాళ కూటమి కూడా ముందుకు వెళ్తుంది. ఎలా ఉందంటారు? మొత్తానికి కూటమిలో ఆ లుకలుకలు ఉన్నాయా అన్న అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగిందంటారు? మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తన పొత్తులో ఉన్న భాగస్వామ్యులతో వ్యవహరిస్తున్న తీరు అనేది మొదటి నుండి కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంగానే ఉంది. ఇదేదో తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నాము, లేకపోతే ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంటే బాగుండేదనే సంకేతాలు ఇచ్చే పరిస్థితి కూడా మనం సీట్లు విషయంలో కూడా చూస్తున్నాం. మీకు నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, శ్రీకాకుళం లాంటి బీసీ జిల్లాల్లో ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి టికెట్ గురించి పురంధేశ్వరి గారు పట్టుబట్టి మరీ తీసుకోవడం, ఇవన్నీ ఏంటంటే చూస్తే ఒక వింత పోకడలుగా కనిపిస్తూ ఉంది ఈ పర్టికులర్ ఈ ఎలియన్స్ తాలూకా ఫార్ములా అనేది. సో ఇలాంటి పరిస్థితుల్లో మేనిఫెస్టో ఏదైతే ఒకవైపు రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోని బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటూ ఇచ్చిన మాట తప్పకుండా నేను నెరవేరుస్తున్నాను, నన్ను నమ్మండి మీరు అని చెప్తూ తన మేనిఫెస్టోని ఏదైతే ఉందో చాలా సింప్లిఫైడ్ ఫార్ములా. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఎలా అయితే వెర్షన్స్ మారుస్తామో, మొదట 5 ఏళ్ళు ఈ వెర్షన్ తో వచ్చాను, రెండో 5 ఏళ్ళు ఈ వెర్షన్ తో వస్తానని చెప్పి ఆయన చాలా సింప్లిఫైడ్ గా చేయడం జరిగింది. బట్ వేరే కమ్స్ టు టీడీపీ, సో ఇక్కడ ముగ్గురు పార్ట్నర్స్ ని కోఆర్డినేట్ చేసుకొని రిలీజ్ చేయాల్సిన మేనిఫెస్టో ఏదైతే ఉందో, అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014 నుండి 24 వరకు పోరాడుతున్న టైంలో 2019లో ఒంటరిగా పోటీ చేసేటప్పుడు జనసేనకు కూడా ఒక మేనిఫెస్టో ఉండేది, ఇండివిజువల్ మేనిఫెస్టో. అవును. సో జనసేన తాలూకు ఇండివిజువల్ మేనిఫెస్టోలోని అంశాలు కూడా టీడీపీ కొన్ని పాయింట్లు చేర్చి ఈ పర్టికులర్ అనేది అందరికీ కూడా ముగ్గురు ఎలియన్స్ లో ఉన్న 3 పార్టీలు కూడా సమభాగస్వామ్యం తీసుకున్నాము, మేము ముగ్గురం కూడా చర్చించి ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నాం అనే సందర్భం ఏదైనా ఉంది అని అంటే, నాకైతే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి ఈ తాలూకా ఎజెండా 2019లో ఆయన ప్రజల కోసం వచ్చాడు, ముందుకొచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఎజెండా అయితే నాకైతే ఎక్కడ కనిపించలా. ఇది సింపుల్ గా సూపర్ 6 అని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ మెయిన్ డిజైన్ చేసిన ఒక మేనిఫెస్టో ఉంది. కర్ణాటకలో మా టీం సునీల్ కానుగోలు మేము అందరం కాంగ్రెస్ కి వర్క్ చేసేటప్పుడు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసాం. ఏంటంటే బస్సెస్ ఫ్రీ, గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ. సో ఇవనేవి మెయిన్ కామన్ ఆబ్జెక్టివ్స్ గా పెట్టుకున్నాము. సో ఆ ఆబ్జెక్టివ్స్ ని ఇప్పుడు ఏం చేశారు అంటే వీళ్ళు మళ్ళీ దాన్నే సూపర్ 6 అనే ఒక ఫార్మాట్ లో తీసుకొచ్చి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి ఏంటి అని అంటే, ఈ పర్టికులర్ మేనిఫెస్టో వల్ల టీడీపీ గతంలో కన్నా భిన్నంగా ఆలోచిస్తున్నదని అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే 250 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన పార్టీ బీజేపీ అనేది చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరైనా చెప్తాడు, మొదటి నుండి కూడా చెప్తూనే ఉన్నారు. సో 2000 నుండి 3000 తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిక్కచ్చిగా నేను ఇదే చేయగలను, నేను జరిగేదే చెప్తాననే ఒక కోణంలో మాటని ఎస్టాబ్లిష్ చేయడానికి 2028లో నేను 3500 ఇస్తాను, తర్వాత 4000కి పెంచుతాననే ఒక మాట అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్. దానివల్ల ఏంటంటే కొంత వైసీపీ కార్యకర్తలకు కానీ, క్యాడర్ కానీ, లీడర్లకు కానీ కొంత అసంతృప్తి అయితే ఖచ్చితంగా ఉంది. ఇదేంటి ఆయన 4000 ప్రకటించాక కూడా ఈయన ఎప్పుడో 2028లో ఇస్తానని చెప్పి అంటున్నాడు అనే ఒక నానుడి కూడా చాలా బలంగా చెప్తాను అన్నది ఈయన ఒక నినాదంగా తీసుకుని దాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసే క్రమంలో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతుందో ఒకసారి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.